శ్రీ గురుభ్యో నమః. ప్రజాభ్యో యుగక్షేమః. ఈ పరాభవి నామ సంవత్సరంలో మీకు కర్కాటక రాశి వాళ్ళకు చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ఆల్రెడీ మేము తెలియజేశాము. ఇక్కడ ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయం 2 గాను, వ్యయం 11 గాను, రాజపూజ్యం 4, అవమానం 7 గాను ఈ సంవత్సరం మీకు అన్ని కలుపుతోంది. ఇదొక మీకు పరీక్షా సమయం అంటాం కదా, అట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ ఆశ్లేష నక్షత్రము, పునర్వసు నక్షత్రము ఎంత కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. ఓర్పుతో కాస్త శ్రమిస్తే అనుకున్న కార్యం అంతా జరుగుతుందన్నమాట. మీకు ఆ బ్యాడ్ టైం అంతవరకు చాలా వరకు వెళ్ళిపోయింది. అదేవిధంగా అగ్రిమెంట్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలకు వెళ్ళొద్దు. మంచి ప్లాన్డ్గా వెళ్ళాల్సి వస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఉంటుంది. ఆదాయం పెంచుకునే దిశగా మీరు ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆప్తుల సహాయంతో కొన్ని అవసరాలు అయితే తీరుతుంది. పొదుపు పథకాలు మీకు కలిసి రావు, అంటే సేవింగ్స్ పనికి రాదు. దంపతుల మధ్య కాస్త ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది. గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. ఆత్మీయులతో ప్రోత్సాహంతో వివాహ యత్నాలు ప్రయత్నం చేయడం వల్ల వివాహాలకు అనుకూలంగా ఉంది. ఆశించిన సంబంధాలు నిరుత్సాహం చేస్తుందని కూడా తెలియజేస్తున్నాం. దీన్ని ఒక రకంగా మంచిగా అనుకోవడం మంచిది. త్వరలో ఇంతకంటే మంచి సంబంధం కుదిరే అవకాశాలు కూడా ఉంటుంది. అనుక్షణం కూడా మీ సంతానము వాళ్ళ భవిష్యత్తు గురించి యోచన చేయడమే మీకు టైం సరిపోతుంది. మీకు చాలా వరకు గురువు అనుకూలంగా ఉండడమాట. జన్మరాశిలో గురువు ఉండడం వల్ల చాలా మంచిది. అది ఇబ్బంది పెట్టినా కూడా చాలా ఇది. అప్పుడు ఈ గురువు ఏమవుతుందంటే ఈ కర్కాటక రాశి వాళ్లకు స్థానచలనాన్ని చూస్తుందన్నమాట. వేరే విదేశీ యానమో లేదంటే ఏదో వేరే ఒక పనిపైన మీ యొక్క ఒత్తిడి పైన మీరు బయట వెళ్ళాల్సిన అవకాశం అయితే చాలా మందికి వస్తుందన్నమాట. అక్కడ కర్మాధిపతి యోగం ఉండడం వల్ల అన్ని శుభకార్యాలు అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా ముఖం సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రెండవ ఇంట్లో కేతు ఉండడం వల్ల చూపిస్తుంది అనమాట. చిన్న చిన్న గాయాలు అవ్వడం అంతా జరుగుతుంది. అందుకని కాస్త కేర్ఫుల్గా ఉండాలి. త్వరలో ఇంతకంటే మంచి సంబంధాలు కుదరడం కూడా జరుగుతుంది. అనుక్షణం మీరు కూడా మీ సంతానం గురించి యోచన చేస్తుంటారు. గృహ నిర్మాణాలు ఏదైనా పెండింగ్ ఉంటే కంప్లీట్ అయిపోతుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు కూడా మంచి ఇన్కమ్ బాగుంటుంది. అదేవిధంగా వీళ్లకు వ్యవసాయదారులకు కాస్త గిట్టుబాటు ధర దెబ్బతినే అవకాశం ఉంది. స్థానచలనం కూడిన పదోన్నతి అయితే ఉంది. ఉపాధ్యాయులకు చాలా ఒత్తిడిగా ఉంటుంది. చీకాకులు కూడా అధికంగానే ఉంటుంది. విద్యార్థులు సాధించే ఉత్తమ ఫలితాలపై వీరి భవిష్యత్తు కూడా ఆధారపడి ఉందని చెప్పచ్చు. విద్యార్థులు ఎక్కువగా ఏకాగ్రత, లక్ష్యం పట్ల నిరంతరం కృషి చేయాలని తెలియజేస్తున్నాము. వీళ్లకు విదేశీలో విద్యావకాశాలు దొరికే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ రంగ విద్యార్థులకైతే చాలా అనుకూలంగా ఉంది. న్యాయము, వైద్య, విద్య, సాంకేతిక రంగాలకు ఆశాజనకంగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా వైద్య రంగాల వారికి శస్త్రచికిత్సల సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ 9వ భాగ్యస్థానంలో శని ఉండడం, దాన్ని చూసుకోవాలి. 2వ ఇంట్లో కూడా కేతు ఉండడం చూసుకోవాలి. ప్రభుత్వ లెక్చరర్లకు, ఉద్యోగులకు ఒక స్థానచలనాలు వాళ్ళకి అంత ఆశించిన దీనిగా ఉండదు. సోదరి వర్గాల్లో మధ్య ఆస్తి వివాదాలు కాస్త ఎక్కువ అవకాశం ఉంది. తరచూ శుభకార్యాల్లో పాల్గొంటారు. వెండి, బంగారు ఆభరణాలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. దాంతో బయట వెళ్ళబోవడం లేదంటే అపహరణకు అయ్యే అవకాశం కూడా ఉంది. అయినా కూడా ఉల్లాసంగా, కాలక్షేపంగా మీరు గడిచిపోతుంది ఈ సంవత్సరం అంతా కూడా. మీ సిఫార్సుతో కొంతమందికి ఉద్యోగాలు కూడా లభించే అవకాశం ఉంది. అదేవిధంగా తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మికంగా ఆ యొక్క శక్తి కూడా పెంపొందుతుంది. అదేవిధంగా దైవ దీక్షలు, అయ్యప్ప మాళ్ళు, ఆ మాళ్ళు, ఈ మాళ్ళు ఉంటాం కదా, అది వేయడం జరుగుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో మంచి మీకు పొజిషన్ కూడా దొరుకుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ కటక రాశి వరకు అనుకున్నంత ఫలితాలు దొరుకుతుంది. ఏమీ యోచన చేయాల్సిన పని లేదని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.